పాలక్ పప్పుని సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. పాలకూరలో ఇలాంటి ఆకుకూరలు తినడం వల్ల ఎంత హెల్త్కి మంచిదో. ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే ప్రిపరేషన్ అయితే చూసేయండి. ముందైతే పాలక్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళల్లో అయితే ఉంచుకోవాలి. మనం కుక్కర్ తీసుకొని కావాల్సినంత కందిపప్పు వేసుకొని టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలాంటి కావాల్సినవన్నీ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకునైతే దాంట్లో వేసుకొని కాస్త ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు, కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్లో అయితే పెట్టేసామనుకో, ఆయిల్ వేసిన వల్ల పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఎక్కువ వచ్చిన నీళ్ళు అయితే కొన్ని వంచేసుకొని పప్పును బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి. చూడండి, ఇలా ఎనిపేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలో తీసుకున్న నీళ్ళు అయితే మళ్ళీ కుక్కర్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని దాంట్లో గరిటె తీసుకొని కాస్త ఆయిల్, ఉదిపప్పు, ఆవాలు, ఒట్టిమిరకాయ, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే తెరబతలు వేసి ఇలా బాగా చిటపట అనిన తర్వాత ఇలా బాగా చిటపట అని వేగిన తర్వాత వేస్తేనే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. లేకపోతే పచ్చివాసన వచ్చేలాగా ఉంటుంది కొంచెము. అందుకని ఇలా బాగా అన్ని ఫ్రై అయిన తర్వాత అయితే వేసేసి ఇంకా పప్పులు అయితే తెరవాత పోసేసిన తర్వాత ఇంకా ఉప్పు, కారము అన్నీ చూసుకొని కావాల్సినంత, ఇంకా మనం పచ్చిమిర్చి కావాలంటే ఫస్టే కొన్ని తీసి పెట్టుకోవచ్చు, ఎక్కువ కారం అవుతుందేమో అని చెప్పి. ఇంకా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ చూసుకొని కాస్త వాటర్ అయితే వేసేసాను. ఎక్కువసేపు ఉడికితేనే మళ్ళీ గట్టిగా అయిపోతుందేమని చెప్పి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లేసి ఇంకా మూత అయితే పెట్టేశాను. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా అన్నం లేక అట్లా టేస్ట్ చేసామనుకో, వేడివేడి అన్నం లేకి అసలు టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఇలా సింపుల్గా చాలా బాగుంటుంది కదా, హెల్త్ కూడా చాలా మంచిది. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళండి.